హాయ్ ఫ్రెండ్స్, మొన్న శ్రీనివాసరావు గారిది నేమ్ తీసుకొని కంటిన్యూ చేసినాము పార్ట్ 1లో. ఇప్పుడు పార్ట్ 2 అట్లా కంటిన్యూ చేస్తున్నా. నేను చెప్పినాను కాబట్టి రూలింగ్ ప్లానెట్స్ ని తీసుకొని ఒక నేమ్ కరెక్షన్ చేయాలంటే ఇన్ని పద్ధతులు వాడాలి అని. ఇప్పుడు వీళ్ళకి ఈ రూలింగ్ ప్లానెట్ అంటే ఆర్పి నెంబర్ ఎంత వచ్చింది అని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే వీళ్ళ రాశి వచ్చి ధనుసు రాశి. ధనుసు రాశికి అధిపతి గురువు అనమాట. గురువు నంబరు 3. లగ్నం వచ్చి మిథున లగ్నం. దీని అధిపతి బుధుడు. బుధుడు సంఖ్య 5. ఇక్కడ రాసినాను 3/1. ఇండెక్స్ అంటే రాశి మళ్ళీ లగ్నం. ఇండెక్స్ అంటే ఇదే, దీని అర్థం ఇదే. ఇప్పుడు ఆర్పి నంబర్ ఎంత వచ్చింది అని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం పుట్టిన దినం తీసుకోవాలి. పుట్టిన దినం వచ్చి ఆపద వచ్చి గురువారం ఉంది అంటే ఆపద్దు గురువు ఉన్నాడు. జూపిటర్ అంటే దాని సంఖ్య 3. అన్నకు మళ్ళీ ఈ రూలింగ్ ప్లానెట్స్ తీసుకునే దాంట్లో విధానం ఎలా అని చూద్దాం. లగ్నము యొక్క రాశి లాడ తీసుకోవాలి. ఆపద్దు వీళ్ళు లగ్నము ఉన్నప్పుడు రాశి లాడ్ వచ్చి సన్ ఉండదు. సన్ అంటే 1 నంబర్. నక్షత్ర లాడ్ బుధుడు ఉన్నాడు 5వ నంబర్. సబ్ లాడ్ ఉన్నాడు శుక్రుడు వచ్చినాడు. శుక్రుని సంఖ్య 9. అలాగే ఇది లగ్నం అయితే ఇది చంద్రుడు అంటే మూన్ రాశి లాడ్ వచ్చి 3 వచ్చినాడు. 3కి వచ్చి వైబ్రేషన్ నంబర్ 7. ఇక్కడ చూడండి, ఇక్కడ 3కి వచ్చి 2 కదా, అలా కాదు, ఇది వైబ్రేషన్స్ పద్ధతి. ఇలాగే వేసుకోవాలన్నమాట. 3కి వచ్చి 7. అన్నకు మళ్ళీ నక్షత్రాల లాడ్ వచ్చి మెర్క్యూరీ 5. సబ్ లాడ్ వచ్చి రాహు వచ్చినాడు. రాహుకి 2వ నెంబర్. దీనంతా టోటల్ చేయాలన్నమాట. దీనంతా టోటల్ చేస్తే 32వ సంఖ్య వచ్చింది. 32వ సంఖ్య వీళ్ళకి టోటల్ వచ్చింది అనమాట. అంటే 7 గ్రహాలు 1 2 3 4 5 6 7 7 గ్రహాలు కలయిక అని ఏమనుకున్నామో దాన్ని 7 గ్రహాలది చేర్చి 32 వచ్చింది. 32 అంటే 3 + 2 5 అయిపోయింది అనమాట. ఆర్పి వచ్చి 5 వచ్చింది వీళ్ళకి. ఇక్కడ రాసినాడు 3/5. 5 ఎలా వచ్చింది అంటే ఇలా వస్తుంది అనమాట. ఇది ఆర్పిని ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఇలా మనం చేసుకుంటే ఈ శ్రీనివాసరావు వచ్చిందే నేమ్ టోటల్ ముందు పార్ట్ 1లో ముందు చూపించినాను కాబట్టి అక్కడ వచ్చిన టోటల్ సంఖ్య. ఈ సంఖ్యలకి దేనికన్నా ఒకటి మ్యాచ్ కావాలి. దీనికి కానీ మ్యాచ్ కావాలి. ఆల్రెడీ శ్రీనివాసరావు నేమ్లో చాల్డియన్ సిస్టంలో 5 నంబర్ ఉంది కాబట్టి ఈ రూలింగ్ ప్లానెట్స్ వీళ్ళకి మ్యాచ్ అవుతుందన్నమాట. ఈ ఆర్పి వీళ్ళకి మ్యాచ్ అవుతా ఉంది. అంటే నేమ్ పరంగా చూస్తే మనం ఆర్పి ఇండెక్స్ గా పరంగా చూసుకుంటే ఆర్పి నెంబర్ చూసుకుంటే ఇది మ్యాచ్ అవుతా ఉందన్నమాట. ఇంతేనా అంటే 14 మెథడ్స్ డైమండ్స్ మెథడ్స్ లో మనం చేస్తున్నాం అనమాట. 14 మెథడ్లో చేస్తున్నాం నేమ్ కరెక్షన్. ఆ నేమ్ కరెక్షన్ అనేది కాకుండా ఇన్ని మెథడ్లో చూస్తే రావాలి, మ్యాచ్ కావాలి, అన్నిటికీ సరిపోవాలి. ఇంత అయిన తర్వాత నెక్స్ట్ వైబ్రేషన్ లెవెల్ చూడాలి. వీళ్ళకి ఈ నేమ్ ఎంత వైబ్రేషన్ లో పోతా ఉంది. అప్పటికి వీళ్ళకి బర్త్ స్ట్రెంగ్త్ ఎంత అంటే నేను ఆల్రెడీ ముందు వీడియోలో వేసినాను. బర్త్ స్ట్రెంగ్త్ ఎలా తెలుసుకోవాలి దాన్ని చూడండి. దీని వైబ్రేషన్ లా చూస్తే ఇప్పుడు శ్రీనివాసరావు అని చెప్తాను చూడండి. ఈ శ్రీనివాసరావుని ఎలా రాస్తారు అని దీని బుక్స్లో టీసీ మార్క్స్ కార్డులో రాస్తారు కాబట్టి ఇలా పలికే పేరు ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూడండి, రాస్తాను. చూడండి, శ్రీనివాసరావు అంటే ఇలా ఉంటుంది అనమాట. SREENIVASREAV అని వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి RAO ఉంది. ఇక్కడ RAV అని వస్తుంది అనమాట. డిఫరెన్స్ ఏమంటే బుక్స్ లో మనం రాసే పేరు ఇదైతే
పిలిచే పేరు ఇది శ్రీనివాసరావు ఇలా ఉంటుందన్నమాట. బాగా తెలుసుకోండి, మనం టీసీ మార్క్స్ కార్డులా వీళ్ళ పేరు ఇలా రాస్తామన్నమాట. పలికే విధానం ఇలా ఉంటుందన్నమాట, శ్రీనివాసరావు అని పలుకుతాం అనమాట. ఎందుకంటే ఇది మనకి గ్రోత్ ఇచ్చే నేమ్. ఇలాంటి ఇలా ఉంటుంది, మనం పిలుస్తా ఉండే జనాలు అట్లా పిలుస్తారనమాట. అందుకోసమే ఆర్పి నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మళ్ళీ రాశి, లగ్నము ఇవంతా కలిపి దానంతా తీసుకొని వస్తే ఇలా చెక్ చేయొచ్చు అనమాట.